అసలు బయటకు వస్తలేదు కిచెన్లో నుండి. చెమటలు ఎందుకు ఇంతగానో వస్తుంది? హోమైందిరా, వస్తారు. టీ తాగడానికి వెళ్ళింది వాళ్ళు, టీ తాగేసి వస్తారంట. ఆగు, వరంగల్ వెళ్తున్నాం. ఇక మా తార తిప్పలో చూడండి, వాళ్ళు వదిలేసి టీ తాగడానికి వెళ్ళిందని. టాయిలెట్కి వస్తావారా? పోయేది ఇంటికి పోయేదాకా పోయేది. కూర్చో, మన ఊరు రాలేదంటే తెలివేంద్ర తారి. మా ఊరి దగ్గరికి వచ్చేటప్పటికి చీకటి పడింది. దాంతో ఇంక ఇంటికి వెళ్ళి వంట చేసుకోవడం కుదరదు, మొత్తం దుమ్ము ఉంటుందని ఎన్నిసార్లు ఫుడ్ తీసుకున్నాము. గూనె పెంకుటిల్లు మొత్తం మట్టి రాలింది, రాక చాలా రోజులు అవుతుంది. దాంతో మొత్తం మట్టి నిండిపోయింది, ఎక్కడ చూసినా మట్టే ఉంది ఇంట్లో. ఇంకా నైట్ టైంలో క్లీన్ చేయడం కుదరదు కాబట్టి ఖాళీ బెడ్షీట్లు ఒకటి మార్చేసుకొని పడుకున్నాం అంతే. ఉదయం క్లీన్ చేద్దామనేసి ఎక్కడ చూసినా మొత్తం మట్టే ఉంది. తారా సిన్సియర్. దిగొస్తలేదారా? భయం అవుతున్నట్టుంది. కళ్ళు చెమటలు ఎందుకు ఇంతగానో వస్తున్నాయి? బాగా చిన్నప్పటి నుంచి ఎట్లున్నావు మరి? చిన్నప్పటి నుంచి రాలే, ఆడ ఏసులో అలవాటు పడ్డాం కదా, ఇక్కడికి వచ్చేవారు. చిన్నప్పటి నుంచి రాలేదా? చిన్నప్పటి నుంచి ఈయనే కదా నువ్వు పెరిగింది? ఇక్కడనే పెరిగిన. మరి గంతగానం చెమటలతో ఎట్లా పెరిగినావు? అప్పటికి ఇప్పటికి గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్. ఇదంతా ఇంత జాగుంది, తిరిగి ఆడుకోవచ్చు కదా నాన్ని. బయట ఏముంది చెప్పు? నువ్వేదో 2 రోజులు తిరిగి ఆడుకుంటావని నీకోసం మేము వస్తే నువ్వు ఆడ అపార్ట్మెంట్లో కట్టేసినట్టు అవుతుంది నీకు అని తీసుకొస్తే, నువ్వేమో ఎంతసేపు గేట్ బయటికి పోదామని కూర్చుంటున్నావు. దా లోపలదా, ఇరా లే. దా పాములు వస్తాయి దాన, నాగో గడ్డిల నుండి మొత్తం పాములు వస్తాయి. ఇగో మొత్తం ముచ్చిలాగా అయింది ఇదే. లేనన్న పాములు వస్తాయి, పో లోపల పో. అమ్మ బంగారం అమ్మ, అబ్బో పాములు వస్తాయి. పైకి ఎక్కు, పైకి ఎక్కు, అక్క దగ్గరికి ఎక్కు, పైకి. అమ్మ మంచిది తారమ్మ, గుడ్ గర్ల్. 10 అవుతుంది, మనమేమో మధ్యరాత్రి పడుకునే బ్యాచ్. దానికి నిద్రేడు వస్తుంది, దానికి 2 గంటలు నిద్ర రాదు. చినిగిపోతుంది, చినిగిపోతుంది. ఇంట్లో ఆడినట్టు ఆడకూడదు ఇక్కడ. ఇది కూడా దాని ఇల్లే, అందుకే ఆడుతుంది. బెల్ట్ తీయపోయిల్లు తరమ్మా. మా సిస్టర్ బాక్స్ పంపించింది మా కోసం. ఏం కర్రీస్ ఉన్నాయో చూద్దాం. రైస్, వంకాయ కూర, ఎగ్, సాంబార్. ఇగో పోయి మీ తమ్ముడు వాళ్ళ ఇంటి నుండి వచ్చిన బాక్స్. ఇక్కడే కూర్చుంటావారా? లేవా? పొద్దున్నే చేపలు వచ్చినాయి చెరువు నుండి. రాత్రి వచ్చేసరికి చీకటి అయిందని మొత్తం వీడియో తీయలేదు. చెట్లలోనైతే మొత్తం గడ్డి మొలిసింది. వాష్ ఏరియా, వాష్రూమ్స్ ఉన్నాయి, పూల చెట్లు. ఇది ఇల్లు. మొత్తం 2-3 వర్షాలు పడ్డట్టున్నాయి. చెట్లన్నీ బాగా వచ్చేసినాయి. ఒక మనిషిని పెట్టి మొత్తం గడ్డంతా పీకిపిచ్చి సాఫ్ చేపియాలి. పొప్పడపు చెట్టు, జామ, ఇంకా వెనకాల కూడా కొంచెం ప్లేస్ ఉంది, మొత్తం చెట్లు ఉన్నాయి. లోపలికి వెళ్ళి తీద్దామన్నా ఇక్కడ పాముల భయం ఎక్కువ, ఎటు నుండి ఏ పాము వస్తుందో తెలీదు. మళ్ళీ పైగా రాగానే మా ఆయన మొన్న ఒకసారి వచ్చినప్పుడు కట్ల పాముని చంపినామని చెప్పిండు.
దాంతో ఇంకా భయం వేస్తుంది. తులసి కోట, ఇటువైపు కూడా ఒక మందారం ఉంది. కలర్ చూడండి ఎంత బాగుందో, లైట్ పింక్ షేడ్లో కనకాంబరం ఉంటుంది కదా, కనకాంబరం కలర్లో ఉంది మందార. గుత్తుల పూలు. ఇది ఇల్లు అండి. ఇది అంగన్వాడికి ఇచ్చాం రూము. కొత్తగా వేసామన్నట్టు ఈ రూము, పాతదేం కాదు, కొత్తగా వేసిన రూము. అంగన్వాడి వాళ్ళు తాళం వేసుకొని వెళ్ళారు. ఇంకా వాళ్ళు కూడా లేరు కదా, ఇన్ని రోజుల నుండి హాలిడేస్ అని రాలేదు అంగన్వాడి వాళ్ళు. దాంతో మొత్తం దుమ్ము నిండిపోయింది, ఇల్లంతా కూడా ఘోరంగా ఉంది. ఇంక ఇప్పుడు ఈ పని క్లీనింగ్ చేసుకోవాలి. ఖాళీ బెడ్లు ఒకటి దులిపేసుకొని పడుకున్నాం రాత్రి అయితే. మొత్తం ఒక బల్ల దులిపేసుకొని సామాన్ అంతా పెట్టేసుకున్నాం. పెంకుటిల్లు, గూన పెంకుటిల్లు అంటారు కదా, పెద్ద పెంకలు, బెంగళూరు గూన. మొత్తం ఘోరంగా ఉందన్నట్టు ఇల్లంతా. కోళ్ళగూడు ఫస్ట్ వాష్రూమ్ ఉండే, ఇప్పుడు దాని కోళ్ళగూడు చేసేసిళ్ళు. బాగుంది ఇక్కడ. వాడము, నల్ల నీళ్ళే సరిపోతాయి. జామ చెట్టు, పొప్పడపు చెట్టు, మామిడి చెట్టు ఉంది అక్కడ. మా చెల్లెలు రూప వాళ్ళ ఇంటికాడ నుండి పొద్దున్నే టిఫిన్ కూడా వచ్చింది మాకు. ఇల్లు క్లీన్ చేద్దామని మొదలు పెట్టుకున్నాము. ఈలోపు మా తారమ్మకి వేరే కుక్క వచ్చి వెనకాల గరిచింది. ఇంకా దాంతో మేమైతే ఇల్లు క్లీనింగ్ ఏం పెట్టుకోలేదు. 4-5 రోజులు ఉందాం అనుకున్నాం. రిటర్న్ ప్యాక్. ఇంకంత భయం వచ్చిందారా? మంచిగా బయట తిరిగేదాన్ని, వంట రూమ్లోకి వచ్చి పడుకున్నావు దెబ్బకు పాపం. ఇల్లు ఉడదామని చీపురు తీసినాం, మొత్తం సాఫ్ చేద్దామని. దా ఇక దా పోదాం రా, ఇక దా సామాన్ అంతా చదివినదా. ఇక ఎంతసేపు భయపడుకుంటావు వంట రూమ్లో ఉంటావు? దా ఇంటికి పోదాం రా, మన ఇంటికి పోదా. దా దా రా, మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు సాఫ్ చేసుకుందాం ఇల్లు కదా. అసలు బయటికి వస్తలేదు, భయపడుతుంది వస్తలేదు. వేరే కుక్క కరెక్ట్గా దానికి తోక మీద కరిచింది, బ్లడ్ వస్తుంది. దాంతో పాపం బాగా భయపడిపోయింది. ఇంకా అసలు వంట రూమ్ నుండి బయటికి రమ్మన్నా వస్తలేదు. 4 రోజులు ఉందామనుకున్న వల్ల ఇంకా దాన్ని హాస్పిటల్ తీసుకెళ్ళడం కోసం వెంబటే రిటర్న్ బయలుదేరాము. దా పోతున్నాడు, డాడీ పోతున్నాడు. అగో ఇక్కడ ఇల్లు ఉంది. రాగానే హాస్పిటల్కి తీసుకెళ్తే బాడీ మీద ఒక దగ్గర కొంచెం గీరినట్టుగా పడింది, తోక మీద కూడా కొద్దిగా ఎక్కువ పడింది అన్నట్టు. ఏం కాదని చెప్పేసి ఇంజెక్షన్ వేసి ట్యాబ్లెట్లు ఇచ్చారు. ఇదండి మా ఇల్లు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. చికెన్ చూసినా కాసేపు ఆగుతుంది కానీ ఐస్ క్రీమ్ కాగదు. ఐస్ క్రీము, స్వీటు